some days you'll end. All the smile that ages could let you cross those stages. రే ఎవరాడు ఇంటి మీద రాళ్ళేస్తా ఉంది? Oh, Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, You left తెలియక కాల్చాను. సారీ నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రదేశం నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చి మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకేయాలి. నన్ను క్షమించమ్మమ్మ, ఇప్పుడు నాకేం తోచట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఈ విషయం ఎవరికి తెలియదుగా? తెలీదమ్మమ్మ, ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో 2 రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? 3వ నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాన్ని చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమాన్ అమాయకుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను. నేనేం తిక్కలోని కాదు ఇట్టని దాన్ని చేసుకోవడానికి. దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది భుజాన ఒక నేసుకొని చేతులతో ఇతను తీసుకొని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా? అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదారి కుటుంబం. నాకొద్దు, నేను బాగా నడిపోతా. ఏయ్, ఆగరా, పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు, పారిపోతావే. అందుకని ఎవడో ఒకటి చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే చాలు. ఇది సాంగ్ కాదు, బ్యాంగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ, మా అమ్మమ్మే అమ్మమ్మ. ఇంత తేలిక రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? ఇలాంటి మొదలక్షపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని తరిమేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. చెప్పిందంతా మర్చిపోగా. మర్చిపోగలండి, నా జీవితం ఉంది అన్నారండి, మర్చిపోనండి. ఏ ఆండ్రే, ఓకే ఓపర్ సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి, ఆయన చూస్తే నేను గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ మా మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారి చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? ప్లేట్ మార్చేవా, మాడు పగిలిపోద్ది. అలా చూడన్నా, ఎలా అదరగొడతాను చూడన్నా, చూడండి. శభాష్, ఎంత చిన్న విషయం అయినా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడు. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళతాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచిన వాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకి 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు.
అన్ని పేక ముక్కల్ని పంపాలి. రేయ్, పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరెవరో చెప్పండి. టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు, మీ దగ్గరికి అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జి ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి మానభంగం చేసి చంపి వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కలకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్వి. ఏం సార్ మామనుకుంటున్నారు? బాబాయ్, వీడెవరు? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటి అరుపులు? నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమ్మన్న చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో తెలుసు. చూడండి సార్. రేయ్, నిన్ను. ఎవడే? కొట్టదని చెప్పరా? ఏ కష్టపై మేరే ఆగే గాడి మీద కొట్టడు, వాడిని కొట్టడానికి వాడెవరు అనుకుంటున్నావు? వాడు మా తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. 20 నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్? దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి Yes, sir. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు. నేను చెప్పేది విను. వాడు మన వద్దు, నమ్మద్దు. నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రిక్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లిని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ అలయమ భావన కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలి పెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. ఏయ్, వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడి పెంచిన రౌధర్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. ఈజ్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వారు చెప్పడు సార్. వారు చెప్పడు. వీడి చేత నిజాలు చెప్పించాలో నాకు తెలుసు సార్. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టొద్దు. తీసుకెళ్ళిపోండి. జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్, వీళ్ళకున్న పలుకుబడి పేరు రానివ్వదు సార్. చెప్పు, చెప్పరా. గన్స్టోన్ బందుకు ఇచ్చే ఫెలో. వద్దు. నో, నా మాట విను. నో, అది కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ రైట్. అయ్యో, వాడిని చేయకురా. कूद कर वो बंदूक नीचे फेंको कुछ सेकंड साउंड दादा పైన రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. నో నో, లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వద్దు. రా, త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. పద. జీబు